బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా చాలా క్విక్గా వెంటనే మన హైట్కి తగ్గ వెయిట్ ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ఫార్ములా అనమాట. ఓకే, ఈ ఫార్ములా అనేది నేను ఇక్కడ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఓకే, బిఎంఐ ఫార్ములా వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. ఓకే, వెయిట్ ఇన్ కిలోగ్రామ్స్ డివైడెడ్ బై హైట్ ఇన్ మీటర్ స్క్వేర్. సో దీన్ని బట్టి మీ వెయిట్ని కేజీస్లో వేసుకోండి, మీ హైట్ని మీటర్స్లో వేసుకోండి, స్క్వేర్ చేయండి. ఓకే, నేను ఇక్కడ శాంపిల్గా ఒక 165 సెంటీమీటర్స్ హైట్ ఉన్న ఒక వ్యక్తికి 65 కేజీ బాడీ వెయిట్ ఉన్నది. సో తన బిఎంఐ స్కోర్ ఎంత వస్తుంది అనేది నేను ఇక్కడ రాశాను, చూడండి ఒకసారి. ఇదే విధంగా మీది కూడా వేసుకుని ఒకసారి క్యాల్కులేట్ చేసుకోండి. అలాగే మీ బిఎంఐ స్కోర్ ఎంత వచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ దీంట్లో నాలుగు కేటగిరీస్ ఉంటాయన్నమాట. ఒకటి అండర్ వెయిట్, ఇంకొకటి నార్మల్, ఇంకొకటి ఓవర్ వెయిట్, ఇంకొకటి ఒబేస్ అనమాట. సో ఈ స్కోర్ అనేది కూడా నేను ఇక్కడ ఇస్తున్నాను, ఈ స్కోర్స్ చూడండి. ఓకే, ఈ స్కోర్స్ని బట్టి మీరు ఏ రేంజ్లో ఉన్నారో చూసుకోండి. సో ఈ రేంజ్ని బట్టి మనం డిసైడ్ అవ్వచ్చు అనమాట, మన హెల్దీ రేంజ్లో ఉన్నామా లేదా అని అనేసి. దాన్ని బట్టి మన వెయిట్ అనేది మేనేజ్ చేసుకోవాలి. ఈ వెయిట్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, మన హైట్కి తగ్గ వెయిట్ అనేది అని అంటే, ఇన్ కేస్ ఒకవేళ బాగా ఎక్కువ ఉన్నది అనుకోండి, ఒకవేళ మీ బిఎంఐ అనేది బాగా ఎక్కువ ఉన్నది, 30 ఉన్నది లేదా 30 కంటే ఎక్కువ ఉన్నది అని అంటే, మీకు గుండె జబ్బులు, నెక్స్ట్ హై బ్లడ్ ప్రెషరు, ఇంకా షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్, ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువ అనమాట. అదే తక్కువ ఉన్నదనుకోండి, అంటే అండర్ వెయిట్ ఉండవలసిన దానికంటే తక్కువ ఉన్నదనుకోండి, పోషకాహార లోపం అన్నట్టు. నెక్స్ట్ బాగా అంటే ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకలు బాగా బలహీనపడిపోవడం. ఓకే, చిన్నది పడితే చాలు ఎముక విరిగిపోతుంది అంటారు కదా, అంత బలహీనంగా అయిపోయే జబ్బులు గట్టా వస్తాయన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని, ఈ ఫార్ములాని బేస్ చేసుకుని మీది, మీ ఇంట్లో వాళ్ళది, అందరిది కూడా బాడీ మాస్ ఇండెక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోండి. మీరు హెల్దీ రేంజ్లో ఉంటే ఓకే, హెల్దీ రేంజ్లో లేదు అని అంటే సరిగ్గా వెయిట్ మేనేజ్మెంట్ చేయడం లేదా వెయిట్ తగ్గించుకోవడం, వెయిట్ ఎక్కువైతే తగ్గించుకోవడం, తక్కువగా ఉంటే పెంచుకోవడం నార్మల్గా ఉండడానికి, ఇది పాటించండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. స్టే హెల్తీ, స్టే సేఫ్.